నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు తెల్లవారుజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ జవహర్ అలీ, జాయింట్ సెక్రటరీ షేక్ ఎజాజుద్దీన్. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేదే కూటమి ప్రభుత్వ సంకల్పం. ఇలాంటి ప్రభుత్వాన్ని దీర్ఘకాలం కాపాడుకోవాల్సిన అవసరం పట్టభద్రులపై ఉందన్న పెద్దాడ డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రస్తుత వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బాలింతలు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిఠాపురం జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత సూచించారు. నెలవారీ పరీక్షలు చేయించుకోవడానికి హాస్పిటల్కు వచ్చిన బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ ఏ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుందనే అంశాలను క్లుప్తంగా వివరించారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి బలమైన ఆహారాన్ని తీసుకుంటే ప్రసవం సమయంలో తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు. చెప్పారు కదా, రోజు వచ్చినప్పుడల్లా చెప్తారు కదా, గర్భిణీ స్త్రీకి మంచి ఆహారం తీసుకోవాలి, దాన్ని మంచి డైట్ న్యూట్రిషన్ అంటారు, అన్ని పోషకాలు ఉన్నది అంటారు అన్నమాట. మనకి ఏంటంటే ప్రోటీన్ అందాలి, కార్బోహైడ్రేట్ అందాలి అని మీకు 9వ రోజు ప్రతి నెల 9వ తారీఖు 10వ తారీఖు మీకు చెప్తారు కదా ఈ విషయాలు. అలాగే వారానికి 2 సార్లు ఇప్పుడు చికెన్ బాగాలేనప్పుడు కోడి మాంసం తినద్దు. మామూలుగా తినే టైంలో అయితే 2 వారాలు 2 రోజులు చికెన్ తినాలి, 2 రోజులు చేపలు తినాలి. చేపలు అంటే కానగందులు, ఇసుకలు, మెత్తలు, స్వరపిట్ట అయితే 15 రోజులకు ఒకసారి తింటే బిడ్డకి బ్రెయిన్ బాగా ఉంటుంది, ఐక్యూ ఉంటుంది కదేమా. తర్వాత గుడ్లు రోజు 11 గంటలకో 11 గంటలకో 2 గుడ్లు పైన తీసుకోవాలి, అర్థమైందా. తర్వాత సోడిజావ బెల్లం తీసుకోవాలి 2 పూట్ల. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాడీ వాటర్ మంచిగా గ్లూకోజ్ ఎక్కువ తీసుకోవాలి. అరగంట ఇంట్లో నీళ్ళైనా తాగితే ఉమ్మైపోవాలి. నమస్కారం అండి, మనది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం నుంచి సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను, మరియు గర్భిణీ స్త్రీల డాక్టర్ని. మనకి ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన దాంట్లో ఒకటి కేర్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అని గర్భిణీ స్త్రీలకి, అలాగే పోస్ట్ నేటల్ మదర్కి, పురుడైన వాళ్ళకి, ఆపరేషన్ అయిన మదర్లకి, తర్వాత పాలిచ్చే తల్లికి కూడా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలాగా రోజు కూడా 3 పూట్ల 3 సార్లు మేము వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ప్రతిరోజు మనం ప్రతి డిపార్ట్మెంట్లో పోస్ట్ నేటల్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ అండ్ యాంటీనేటల్ ఓపీలో ప్లస్ ఐపీలో అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ జరిగించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పౌష్టికమైన ఆహారం గర్భిణీ స్త్రీలు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం పెట్టారు. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పిఠాపురం పాదమయ క్షేత్రానికి వచ్చే భక్తులకు శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో మాధవస్వామి కోనేరు వద్ద పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన సంఘం సభ్యులకు అభినందనలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వీరబాబు, అప్పలరాజు, బాబు, శ్రీను, రాజు, చెరుకుపల్లి శ్రీరామ్మోహన్, గౌరవ అధ్యక్షులు సీతారాం, కాకినాడ జిల్లా అధ్యక్షురాలు లక్కవరపు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చండి లైన్లో రండి
మన పిఠాపురం పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ పాదగయ క్షేత్రానికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎంతో మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి మహాశివరాత్రి వేడుకలకు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మన పిఠాపురం శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థాపింపబడినటువంటి ఈ సేవా సంఘం తరఫున పిఠాపురం బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో సేవా సంఘం సభ్యుల అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు సుమారు ఒక 50 కేజీలు పులిహార పంపిణీ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో మంది భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించి తరించారు. అయితే ఈ శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరఫున పలు దేవాలయాల అభివృద్ధి, చిన్న చిన్న దేవాలయాల అభివృద్ధి, సమాజ సేవా కార్యక్రమాలు అవి కూడా నిర్వహించుకుంటూ 2021లో స్థాపింపబడినటువంటి ఈ సేవా సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న దేవాలయాల అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి ఈ సేవా సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా చేస్తామని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పులిహార పంపిణీ నిర్వహించుకోవడం జరిగిందని, ఆలయాల అభివృద్ధికి కూడా ఈ సేవా సంఘం ముందుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన భక్తులకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకోవడం జరుగుతుంది. జగ్గంపేట మండలం ఎరిపాకలో ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువైన శివకేశ్వర ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా భక్తజనం పోటెత్తారు. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులు విచ్చేసి ఏలేరు నదిలో పుణ్య స్నానాలు ఆచరించి బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామిని, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామికి పుష్పాభిషేకాలు, పాలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించి స్వామివార్లను దర్శించుకుని ఏలేరు నది వద్ద వాయు ప్రతిష్ఠ చేసిన కోటిలింగేశ్వరుణ్ణి, ప్రసన్న వెంకటేశ్వర స్వామిని, జ్యోతిర్లింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, ఇరిపాక శివకేశవుల ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, శివకేశవులు కొలువైన ఈ ప్రాంతంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, పసిడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ఆ హరిహరుల ఆశీస్సులతో అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జయ
ఓకే ఏంటి గురుగారు
माताजी माताजी దక్షిణ కాశీగా పిలువబడే పిఠాపురం పాదగయ క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా ఉదయం 9 గంటలకే 1,00,000 మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో పిఠాపురం మొత్తం శివనామ స్మరణతో మారుమ్రోగింది. పాదగయ పుష్కరిణిలో స్నానం ఆచరించే భక్తుల ప్రమాదాలను నివారించేందుకు మొట్టమొదటిసారిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించారు. సుమారు 350 మంది పోలీసుల నిఘాలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజరాజేశ్వరి ఉమా కుక్కుటేశ్వర స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. రాజారు లైన్లో ఉన్నాడు దర్శనం పుణ్యకార్యం తలపెట్టిన ఏ సత్కార్యానికి శ్రీకారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఏలేశ్వరం ఏలేరు నదిలో పవిత్ర స్నానం ఆచరించి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులకు 17వ వార్డ్ కౌన్సిలర్ బదిరెడ్డి వెంకటరమణమ్మ ప్రోత్సాహంతో 3వ వార్డ్ కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్, బదిరెడ్డి వెంకన్నబాబు ఆధ్వర్యంలో సుమారు 4,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా బదిరెడ్డి గోవింద్ నివాసానికి వచ్చిన వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబుకి ఆయన అనుచరులతో ఘన స్వాగతం పలికి ఘన సన్మానం చేసి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు యువ నాయకులు బదిరెడ్డి గోవింద్ చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రతిపడు నియోజకవర్గం నుండి పలువురు వైసీపీ నాయకులు విచ్చేసి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సిడగం వెంకటేశ్వరరావు, దలే కిషోర్, జువ్విన వీర్రాసు, సుంకర రాంబాబు, సామంతుల సూర్యకుమార్, కోరాడ ప్రసాద్, వాగు బలరాం, చౌదరి రాంబాబు, రెడ్డి నాగు, లోగీసు శేఖర్, సిరిపురపు రాజేష్, గొల్లపల్లి సురేష్, గుడాల వెంకటరత్నం, దాలే చిట్టిబాబు, సేరు కృష్ణ, సకిరెడ్డి బుజ్జి, బీసెట్టి రాజా, దత్తి రాజా, గొంతిరెడ్డి సతీష్, శ్రావణ్, ఈపీ రాము తదితరులు పాల్గొన్నారు. అవునండి.
ఎప్పుడు ఇందుకు స్టార్ట్ చేస్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ కాపాడుకోవాల్సిన అవసరం పట్టభద్రులపై ఉందని పెద్దల డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరమును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో సానా శ్రీనివాస్ ప్రసాదరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడే గట్టెక్కిస్తున్నారని, విద్యావంతులంతా ఆలోచన చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరమును గెలిపించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి బలపరిచిన పేరాభక్తుల రాజశేఖరమును గెలిపిస్తాయని అన్నారు. గత 8 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరంను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు పెద్ద డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాదరావు. ప్రజలందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. 27వ తారీఖు గురువారం జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాభక్తుల రాజశేఖరం గారిని నియమించడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మన పట్టభద్రులందరూ గమనిస్తున్నారు. విజ్ఞతతో ఆలోచించి మన పట్టభద్రులందరూ మన ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత, మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కూడా గత 8 నెలలుగా మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుస్తున్నారో మనందరూ గమనిస్తున్నాము. కాబట్టి పట్టభద్రుల సోదరులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మన పేరాభక్తుల రాజశేఖరం గారిని పేరు ఎదురుకుండా ఒకటేం చేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఎమ్మెల్సీగా కూడా మనకి సంఖ్యాబలం పెరగడంతో మనం ప్రభుత్వం ఏ పని చేసినా ముందుకెళ్ళడానికి
అవకాశం కలుగుద్ది. అటువంటి అవకాశాన్ని మన సోదరులందరూ పట్టభద్రులందరూ ఆలోచించి విజ్ఞతతోటి ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరడం జరిగింది. అందరికీ నమస్కారం. మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ నమూనా పేరబత్తుల రాజశేఖరం పేరు ఎదురుగుండా ఒకటేంకి వేసి మనం ఆయన బలపరిచి ఆయన అఖండమైన మెజార్టీ చేకూర్చాలని ఆ పట్టభద్రులందరినీ కోరడం జరుగుతుందండి. జగ్గంపేట మండలం రాజుపుడి గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. గత 25 సంవత్సరాల నుంచి రాజుపుడి గ్రామంలో వెలిసి ఉన్న ఈ శివాలయం ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మద్యం సేవించే వారికి కడియాలు వేసుకుంటే మద్యం మానేస్తారనే ప్రత్యేకత ఈ శివాలయానికి ఉంది. జిల్లా నలుమూలల నుంచి మద్యం సేవించేవారు ఇక్కడికి వచ్చి కడియాలు వేసుకొని మద్యం మత్తు నుంచి బయటపడుతుంటారు. దీనిలో భాగంగానే శివరాత్రిని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు గత 3 రోజుల నుంచి శివాలయాన్ని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చే భాగ్యం కల్పించారు. అదేవిధంగా శివరాత్రి ముందు రోజు గ్రామమంతా జాతర మహోత్సవాలు నిర్వహించి శివరాత్రి రోజున 108 కన్యలతో కడవల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారు 10,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ పెద్దల నుంచి రాజుపూడి గ్రామంలో శివాలయాన్ని నిర్మించుకొని ప్రతి ఏటా శివరాత్రికి జాతర మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. అదేవిధంగా ఈ శివుణ్ణి దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి పలువురు విచ్చేసి శివుణ్ణి దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముచ్చు సూరిబాబు, వైస్ చైర్మన్ గెడ్డం శ్రీనివాస్, ఆలయ అర్చకులు పాలంకి భద్రి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రూపాయలు విరాళంగా ఇచ్చారు. వాళ్ళు వారి కుటుంబాన్ని రాజుపూడి శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ శివాలయం 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. రాజుపూడి గ్రామంలో రాజుపూడి గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత ప్రజల వలన ఈ శివాలయం స్థాపించబడడం జరిగింది. ఈ శివాలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ శివాలయంలో ఈ రాజుపూడి పరిసర ప్రాంత ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి శివాలయానికి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పాదాల వద్ద ఉన్న కళ్యాణి వేయించుకుంటే దుర్వ్యసనాలకు చెడు అలవాట్లకు వెళ్ళరని ఒక నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మన ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. అదేవిధంగా అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడి విశిష్టత ఏంటంటే, మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా 108 మంది కన్యలు రాముల వారి ఆలయం నుండి శివాలయం దగ్గరికి వచ్చి శివుడికి అభిషేకం చేయడం వల్ల వాళ్ళకి వెంటనే పెళ్లిళ్ళు అవుతాయనే నమ్మకంతో 108 మంది కన్యలు పోటీపడి మరి 2 నెలల ముందే రిజర్వేషన్ తీసుకుని ఆ 108 పేరు రాయించుకోవడం జరుగుతుంది. స్వామివారి ఆశీర్వాదం వల్ల వాళ్ళకి మంచి సంబంధాలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శివరాత్రి ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 20,000 మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని కంటివారు పెట్టే తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా స్వామివారి కార్యక్రమం జరగడం జరుగుతుంది. రాజుపూడి గ్రామం అంతా ఏకంగా శివాలయాన్ని అభివృద్ధి చేయడం, ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి ప్రస్తుత శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఈ వివిధ నాయకులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అధికారులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారికి విశిష్టత ఏమిటంటే ఈ మండపంలో ఎవరు ఎటువంటి మంచి పని తలపెట్టినా దిగ్విజయంగా సాగుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదు, అసంఘటనలు జరగలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం మన కంటేవారు పలసర ఝాన్సీ పోకను పెట్టడం జరిగింది, అలాగే బుర్రకథ పెట్టడం జరిగింది, అలాగే తాడిపత్రి సంబరం పెట్టడం జరిగింది, అలాగే అఘోరాలతో డాన్స్ చేయించడం. ఈ విధంగా జాతరని దిగ్విజయంగా సాగించాలనే ఉద్దేశంతో కమిటీ వారి భారీ మోపుతో ఈరోజు నైట్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారుజామున రాత్రి 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి స్వామివారి దగ్గర అందరూ వేచి చేసి ఉంటారు. అలాగే రేపు ఉదయం 9 గంటల నుంచి స్వామివారిని దర్శించుకుని వచ్చే ప్రజలందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నిలకడలేని రాజకీయాలు కాకుండా జీవితంలో నిలిచిపోయే రాజకీయాలు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖరంతోటే సాధ్యమని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మీ ఓటు సఫలీకృతం అవ్వాలంటే పేరా భక్తుల రాజశేఖరానికే ఓటు వేయాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజలకు సేవ చేస్తూ ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరింత దగ్గరై సేవకుడిగా పట్టభద్రుల కోసం అనేక సేవలు చేస్తారని, వారి బాగోగులు చూస్తారని అన్నారు. మెగా డిఎస్సి రావాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, విద్యార్థులపై కేసులు తొలగించాలన్నా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా భక్తుల రాజశేఖరంను గెలిపించుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను లాయర్ పులగం రామకృష్ణారెడ్డిని. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కాకినాడ రూరల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నా అభ్యర్థన ఏంటంటే, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ బరిలో ఉన్న మన పేరాభక్తుల రాజశేఖరం గారిని అందరూ కూడా యూత్, ముఖ్యంగా పట్టభద్రులు అందరూ కూడా ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించమని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా ఈ పోటీలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. కానీ మేము ఎన్నో రకాలుగా పరిశీలించిన తర్వాత మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ మన కూటమి అభ్యర్థి అయిన పేరాభక్తుల రాజశేఖరం గారికి గెలిపించుకుంటే చాలా మంచిదని భావిస్తున్నాం. ఎందుకంటే మన రాజశేఖరం గారు చాలా కింద స్థాయి నుంచి, అంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీలో ఆయన గత 30 ఏళ్ల క్రితం జాయిన్ అయ్యి ఒక ఎంపీపీగా, తర్వాత జెడ్పీటీసీగా, అలాగే మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసే ఒక వ్యక్తిగా, అంటే అంచెలంచెలుగా అనేక స్థాయిల్ని, అనేక బాధల్ని ఎన్నో తట్టుకుని అన్నీ చూసిన వ్యక్తి మన పేరాభక్తుల రాజశేఖరం అన్న. మరి అటువంటి వ్యక్తికి అనేక కష్టాలు, నష్టాలు, మన విద్యార్థుల గురించి, పట్టభద్రుల గురించి కూడా ఆయనకు అన్నీ తెలుసు. అంటే కింద స్థాయిలో కూడా ఆయన ఎన్నో చూసున్నాడు. ముఖ్యంగా మరి మనందరికీ కూడా అందరూ ఆంధ్ర ప్రజానికంలో చాలామంది పట్టభద్రులు ఎదురు చూస్తుంది మెగా డిఎస్సి. మరి ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది, ఈ మెగా డిఎస్సి ద్వారా నేను చేయిస్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ మెగా డిఎస్సిని జరిపిస్తానని చెప్పేసి. సో ఆ మెగా డిఎస్సి జరగాలన్నా, అదేవిధంగా ఆయనకి ఓటేస్తే ఆయన గొంతుక మన యొక్క బాధ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొక విన్నపం ఏంటంటే, మా లాయర్లు కూడా ఆయనకే పట్టం కట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. తదుపరి పట్టభద్రులకి కొంతమంది తెలుసో తెలియకో అమాయకత్వంతో కొన్ని పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం గతంలో జరిగింది. మరి అటువంటి విద్యార్థులకు కూడా ఆయన అండగా నిలిచి న్యాయపరంగా చిక్కుముళ్ళని విప్పి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి స్వేచ్ఛాస్వాతంత్రం ప్రసాదిస్తారని కూడా నా ఆశ. ముఖ్యంగా ఇప్పుడు పట్టభద్రులు, చదువుకున్న పట్టభద్రులు నిరుద్యోగంలో చాలామంది కొట్టుబిట్టి ఆడుతున్నారు. వాళ్ళందరికీ ఒక ఆశాకిరణం అవుతాడని చెప్పి మా రాజశేఖరం అన్న మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖరం అన్న గెలుపుకి తీవ్ర కృషి చేయాలి. నేను కూడా మా కాకినాడ రూరల్లో మా ఆంజనేయ నగర్, అవంతి నగర్, చుట్టుపక్కల బాలాజీ నగర్, ఇక్కడ గత 20 రోజులుగా క్యాన్వాసింగ్ మేము నిర్వహించడం, ప్రతి విద్యార్థుల్ని, పట్టభద్రుల్ని కలిసి మేము ఓటు అడగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా సానుకూల స్పందన. ఒక విధంగా చెప్పాలంటే అందరూ కూడా ఇప్పుడు నుంచే ఎమ్మెల్సీ
మా రాజశేఖరం అని చెప్పేసి ఆటోమేటిక్గా నోరుతో వచ్చేస్తుంది. మరి అది దైవ సంకల్పకమో లేకపోతే జరిగేది భవిష్యత్తు మరి ప్రజల చేత పలుకుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా అది మంచి శుభపరిమాణం. ఎందుకంటే ఒక్క అవకాశం ఇవ్వండి మా రాజశేఖరానికి, ఒకే ఒక అవకాశం ఇవ్వండి. నిలకడలేని రాజకీయాలు కాదు, నిలిచిపోయే రాజకీయాలు చేసి చూపిస్తాడని చెప్పి నా మనవి. సో మనందరూ కూడా రాజశేఖరానికి ఓటు వెయ్యాలి, మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలి. మన పేరాబత్తుల రాజశేఖరం అనే ఫోటో పక్కన పేరాబత్తుల రాజశేఖరం అని ఉంటుంది, ఆ గడిలో నిలువు గీత గీయాలి. అలా ఇచ్చి మన అభ్యర్థికి మీరు మర్చిపోకూడదు. మరి మన ఎన్నికల తేదీ కూడా 27 ఫిబ్రవరి 2025. తప్పకుండా మీరు అందరూ కూడా మన పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారని ఆశిస్తూ జై హింద్, జై కూటమి, జై రాజశేఖరం అన్న. వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముస్లింస్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ జవహర్ అలీ, సంఘం జాయింట్ సెక్రటరీ షేక్ ఎజాజుద్దీన్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ మేవా ఫంక్షన్ హాల్లో ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ బిల్లుతో ముస్లింలకు వక్ఫ్ ఆస్తులపై ఎలాంటి హక్కులు లేకుండా చేస్తుందన్నారు. దర్గాలు, మసీదులు, పీర్ల సావిడి తదితర వాటిపై వారి స్థలాలకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడమే సవరణ బిల్లు ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇక్బాల్ అలీ, సయ్యద్ సాలర్, సిరాజుద్దీన్, ఆల్తాఫ్, ఇమాముద్దీన్, బాషా, హలీం, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ వాస్తవ్యులైనటువంటి మీడియా మిత్రులకి చాలా మందికి తెలియని విషయం, ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది కాకినాడలోనే స్థాపించడం జరిగింది. ఇది జాతీయ స్థాయి దాకా పనిచేస్తుంది. తద్వారా మేము అనేక సందర్భాల్లో ముస్లిం సమాజానికి జరుగుతున్నటువంటి దాడుల పట్ల, ద్రోహాల పట్ల, అనేక విషయాల పట్ల పోరాటం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున సుమారు 10 సంవత్సరాల నుంచి భారతదేశం అంతా కూడా ఏ విధంగా ముస్లిం సమాజం మీద దాడి జరుగుతుందో ఆ దాడికి నిరసనగా అనేక కార్యక్రమాలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. అలాగే ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి ముస్లిం సమాజం యొక్క ఉనికి భారతదేశంలో లేకుండా చేయాలని, వారిని పూర్తిగా భారతీయులుగా, భారత జాతీయులుగా గుర్తింపు లేకుండా చేయాలని ఒక కుట్రతో అనేక రకాల చట్టాలు తీసుకొస్తూ ప్రస్తుతం వక్ఫ్ బిల్లు సవరణ అన్న పేరుతో ఏదైతే 1928, తర్వాత 1954, తర్వాత 1995, ఆ తర్వాత 2013లో అనేక సవరణలతో వచ్చినటువంటి వక్ఫ్ చట్టాన్ని అన్యాయంగా, అక్రమంగా అందులో సవరణల పేరుతో పూర్తిగా వక్ఫ్ ఆస్తికి పూర్తిగా నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతుంది. ఈ వక్ఫ్ యాక్ట్లో ఉన్నది అందరికీ బూచిగా, తద్వారా ప్రజల ఆస్తి దోచుకునేది వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డులు అని దుష్ప్రచారం చేస్తూ ఈ రకంగా 44 సవరణలతో మన ముందుకు వచ్చారు. ఇందులో ఈ బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టారో వెంటనే అన్ని ప్రతిపక్షాలు, చాలా మంది లౌకికవాదులందరూ దాన్ని వ్యతిరేకించడం, ఇది జేపీసీకి పంపించేయడం, జేపీసీ వారు దీని మీద విచారణ జరపడం, అందరి దగ్గర అభ్యంతరాలు అడగడం, ఇవన్నీ జరిగాయి. అదంతా తూతూ మంత్రంగానే జరిగింది. మేము కూడా ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున జేపీసీలో పాల్గొనడం జరిగింది. హైదరాబాద్లో మెమోరాండం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ, ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ అసలైన స్టేక్ హోల్డర్స్ యొక్క ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా దారుణంగా, అన్యాయంగా ఈ బిల్లుని చట్టం రూపంలో తీసుకురావడానికి రేపు పార్లమెంటులో 10వ తారీఖున టేబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. ఇది ఎందుకు వక్ఫ్ బిల్లు సవరణ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి, మీరు ఎందుకు కంగారు పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించవచ్చు. ఇక్కడ ఏంటంటే వక్ఫ్ చట్టం అన్నది, వక్ఫ్ బోర్డులు అన్నది ఇప్పటివి కాదు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నవి. ఇవేమిటంటే కేవలం అల్లాహ్ పేరుతో ఎవరైతే తమ ఆస్తుల్ని ముస్లిం సమాజం కోసం ఇస్తారో ఆ ఆస్తులకు పరిరక్షణ కల్పించడానికి బ్రిటిష్ వారి సమయం నుంచి
అప్పటి నుంచి కూడా అనేక చట్టాలు చేస్తూ ఆ ఆస్తుల పరిరక్షణ కోసమే వక్ఫ్ చట్టం వచ్చింది. తద్వారా ఈ చట్టం ద్వారా, ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా ఎవరి ఆస్తులు కాజేసే చట్టం కాదు ఇది. ఇది కేవలం ఏవైతే ఆస్తులు భారతదేశంలో వక్ఫ్కు సంబంధించి అల్లాహ్ పేరు మీద ఎవరైతే పెద్దలు ఇచ్చారో ఆ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మాత్రమే ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో అతి ముఖ్యమైనటువంటి విషయాలను పూర్తిగా మార్చివేసి ముస్లిం సమాజానికి ద్రోహం చేయాలనే దురుద్దేశంతో బిల్లు రూపంలో 44 సవరణలతో ముందుకొచ్చారు. ఇందులో ఒక విషయం మీకు చెప్తాను. చాలా ప్రధానంగా ఈ చట్టం రావడం వల్ల ఎందుకింత అలజడి జరుగుతుంది, ఎందుకింత ఆందోళన కలుగుతుంది అన్న విషయం మీద మీకు చిన్న ఉదాహరణ మీరందరూ గమనిస్తే, వక్ఫ్ బై యూజర్ అంటే వాడుక స్వభావాన్ని బట్టి అది గుడా, అది బడా, అది మసీదా, అది శ్మశానమా, అది దర్గా అన్నది నిర్ణయం జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో అనేక వందల సంవత్సరాల నుంచి అనేక గుడులు ఉన్నాయి, అనేక ఆలయాలు ఉన్నాయి, అనేక మసీదులు ఉన్నాయి, అనేక దర్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా రికార్డు ఉండదు. మనం అందరం దాన్ని ఎలా చెప్తుంటాం, ఇప్పుడు కాకినాడలో మెయిన్ రోడ్లో 200 సంవత్సరాల పురాతన మసీదు ఉంది. అది మసీదుగానే మనం అందరం గుర్తిస్తాం. ఆ మసీదుకి ఎటువంటి రికార్డులు ఉండవు. కానీ ఈరోజు కొత్త చట్టం ఏం చెప్తుందంటే, వాడుక స్వభావాన్ని బట్టి అది మసీద్ అని కానీ, దానికి ఉన్న స్వభావాన్ని దర్గా అని కానీ, శ్మశానం అని కానీ, ఇది ముస్లింల ఆస్తి అని కానీ నిర్ణయించడానికి వీలు లేదు అని చట్టంలో కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇది ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి ఆలోచించండి. ఏ మసీదైనా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి మసీదు దాని యొక్క ఉనికిని కోల్పోతుంది. ఆ తర్వాత అలాగే వక్ఫ్ ఆస్తులు మీ అందరికీ తెలుసు, అందరూ చెప్తున్నారు, సుమారు 16 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఈ భారతదేశంలో ఉన్నాయి. అవి అల్లాహ్ పేరు మీద ఇచ్చినటువంటి ఆస్తులు. ఆస్తుల పరిరక్షణకి చట్టం కావాలి. ఈ చట్టంలో అయినప్పటికీ కూడా ఇంచుమించు 60% ఆస్తులు కబ్జాలోనే ఉన్నాయి. చాలామంది ఆక్రమించేసి వాళ్ళని అనుభవిస్తూ పన్నులు కట్టకుండా అనేక రకాలుగా దోచుకుంటున్న వాళ్ళు చాలామంది చాలా చోట్ల ఉన్నారు. వీటి కోసం కింది కోర్టులో నుంచి ట్రిబ్యునల్ లగాయతూ సుప్రీంకోర్టు దాకా కొన్ని వేల లక్షల కేసులు పెండింగ్గా ఉన్నాయి. ఆ కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానమైనది మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఏ చట్టంలో కూడా, ఏ మతపరమైనటువంటి చట్టంలో లేని కొత్తగా, అంటే హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ మీ అందరికీ తెలుసు, దేవాలయాల పరిరక్షణ కోసం ఉంది. ఆ చట్టంలో కూడా లిమిటేషన్ యాక్ట్ లేదు. అంటే 12 సంవత్సరాలు పైబడి ఎవరైనా ఆ భూమిలో కానీ ఆ ఆస్తిలో కానీ ఉంటే వాడిని క్వశ్చన్ చేసే అధికారం లిమిటేషన్ యాక్ట్ తీసేస్తుంది. కాబట్టి లిమిటేషన్ యాక్ట్ అప్లికేషను హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్కి లేదు, క్రిస్టియన్ ఆస్తుల కోసం క్రిస్టియన్ యాక్ట్లో లేదు. కానీ వక్ఫ్ యాక్ట్లో కొత్తగా ఈ రోజున లిమిటేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని తీసుకొస్తున్నారు. దీనివల్ల కొన్ని వేల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 30-40 అధికారం లిమిటేషన్ యాక్ట్ తీసేస్తుంది. కాబట్టి లిమిటేషన్ యాక్ట్ అప్లికేషను హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్కి లేదు, క్రిస్టియన్ ఆస్తుల కోసం క్రిస్టియన్ యాక్ట్లో లేదు. కానీ వక్ఫ్ యాక్ట్లో కొత్తగా ఈ రోజున లిమిటేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని తీసుకొస్తున్నారు. దీనివల్ల కొన్ని వేల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 30-40 సంవత్సరాలకు మించే వాళ్ళ స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు. వారి దగ్గర నుంచి తిరిగి రాపట్టడానికి అనేక చట్టాలు చేసి ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా రక్షణ కల్పించే ప్రయత్నం జరిగింది. ఈ రోజున ఆ లిమిటేషన్ యాక్ట్ అప్లై చేస్తే ఎవరైతే ముస్లింల మైనార్టీల ఆస్తులు జాతీయ స్థాయిలో కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి ప్రమాదకరమైన పరిస్థితి. మరొక విషయం ఏమిటంటే, వక్ఫ్ యాక్ట్ ప్రకారం సర్వే కమిషనర్ అని రాష్ట్ర స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ ఒకతను సర్వే కమిషనర్గా ఉంటాడు. అతను దేశంలో ఎక్కడున్నా సరే సమాజంలో వక్ఫ్ ఆస్తుల్ని గుర్తించి సెక్షన్ 40 ప్రకారం పరిరక్షణ జరిపి ఇది వక్ఫ్ ఆస్తి అవునా కాదా అని నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించే ఆ సెక్షన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, ఆ సర్వే ఆఫ్ వక్ఫ్ సర్వే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారిని తీసివేసి మామూలుగా స్థానికంగా ఉండే కలెక్టర్లకు ఇచ్చేశారు పవర్. కలెక్టర్లు కనుక వాళ్ళే
అధికారం చలాయించి వాళ్లే గుర్తించి వాళ్లే తెలియచేయాలి. మీ అందరికీ తెలుసు అధికారంలో ఉన్న కలెక్టర్లు ఏ విధంగా రాజకీయ పలుకుబడికి లోబడి పనిచేస్తారో, పని చేయాల్సి వస్తుందో అన్న విషయాలు మీరందరూ కూడా మీ అందరికీ తెలుసు. దానివల్ల కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే అనేక రకాల సవరణలు పూర్తిగా ఉద్దేశపూర్వకంగా ముస్లిం సమాజాన్ని ఉనికిని దెబ్బతీయాలని మాత్రమే తీసుకురావడం జరిగింది. అందులో వివరాలన్నీ కూడా మేము పేపర్ ద్వారా కూడా రాసి తయారు చేసి మీకు బుక్ అందరికీ మేము ఇస్తున్నాం. మీ దగ్గర ఉన్నాయి. ప్రతి ప్రెస్ నోట్ ద్వారా ఇస్తున్నాం. ప్రెస్ నోట్లు అందరికీ ఇస్తాం. దీంట్లో ప్రధానంగా మా యొక్క ఆవేదన ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఈ బిల్లు పార్లమెంట్లోకి వచ్చింది కాబట్టి ఈ పార్లమెంట్లో యాక్ట్ అవ్వకుండా ఆపగలిగే సత్తా ఉన్నటువంటి పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని ముస్లిం సమాజం, యావత్ ముస్లిం సమాజం నమ్ముతుంది. ఇక్కడే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఆశతో ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లౌకికవాదులుగా ఉంటూ ముస్లింలకు చాలా కావలసిన పార్టీగా ముందు నుంచి ఉంటుంది కాబట్టి తప్పకుండా న్యాయం చేస్తారని ఎంతో ఆశతో విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ముస్లింలే కాకుండా యావత్ భారతదేశ జాతీయ స్థాయిలో ఉన్న ముస్లింలందరూ కూడా రేపటి రోజున ఇది బిల్లు కనుక ప్రవేశపెడితే తప్పకుండా తెలుగుదేశం పార్టీ వారు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే అది బిల్లు యాక్ట్ అవ్వకుండా ఆగిపోగలదు అనే ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ముస్లిం సమాజంలో ఉంది. కాబట్టి మీరు చూడండి, అక్కడ మేము హెడ్డింగ్ ఏం పెట్టాము, మేమేమన్నా ప్రెస్ నోట్ ప్రొటెస్ట్ ఆన్ వక్ఫ్ యాక్ట్ అండ్ అపీల్ టు రిపీల్. మేము అపీల్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఎవరిని? ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని. వారు తప్పకుండా వారి యొక్క పలుకుబడి ఉపయోగించి ఈ బిల్లు చట్టం కాకుండా నిలుపుదల చేయగలిగే శక్తి ఈ దేశంలో ఆయనకే ఉంది. ఆయన మాట తప్పకుండా పనిచేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున పూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలతో నడుస్తుంది. కాబట్టి వారు చెప్పిన మాట విని మోడీ గారు, ప్రధానమంత్రి గారు తప్పకుండా మాకు అది బిల్లుని విత్డ్రా చేసి రిపీల్ చేసేస్తారనే నమ్మకం మాకు ఉంది. కాబట్టి మేము వారిని అభ్యర్థించడానికి యావత్ రాష్ట్రంలో ఉన్న యావత్ ముస్లిం సమాజమే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న ముస్లిం సమాజం అంతా తెలుగుదేశం పార్టీ వారిని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా వీరందరూ కూడా, ఈ నాయకులందరూ కూడా తప్పకుండా జాతీయ స్థాయి నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లు చట్టం కాకుండా ఆపి ముస్లిం సమాజాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మీ మీడియా ద్వారా అందరికీ ఈ విషయం తెలియజేయమని కోరుతున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ జవహర్ అలీ, జాయింట్ సెక్రటరీ షేక్ ఎజాజుద్దీన్. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేదే కూటమి ప్రభుత్వ సంకల్పం. ఇలాంటి ప్రభుత్వాన్ని దీర్ఘకాలం కాపాడుకోవాల్సిన అవసరం పట్టభద్రులపై ఉందన్న పెద్దాడ డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.